నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అడవిలో జంతువులన్నీ కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ జంతువులన్నిటికీ ఒక సింహం రాజుగా ఉండేది. అది వాటన్నిటికీ రక్షణగా ఉంటూ అవి ఆనందంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండేది. అదే అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా బద్ధకంగా ఉండేది. తనకు కావలసిన పని కోసం ఎవరినైనా మోసం చేయటంలో దిట్ట. ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవటమే పనిగా పెట్టుకునేది. ఒకరోజు ఆ నక్క ఒక ఆలోచన చేసింది. రాజును నా మాటలతో మాయ చేసి ఈ అడవికి మంత్రిని అవ్వగలిగితే ఆహా, ఏ పని లేకుండా అందరిపై అధికారం చేస్తూ నచ్చినవి తింటూ జీవితాంతం ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుని నక్క సింహం దగ్గరకు వెళ్ళి, మహారాజా, మీపై ఎన్నో బాధ్యతలున్నాయి. మీరు ఈ అడవిలోని జంతువుల కోసం చాలా కష్టపడుతున్నారు. మీ బాధ్యతలో కొంత భాగం సమర్థులైన వారికి అప్పగిస్తే మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పింది. దానికి సింహం, ఇది మంచి ఆలోచనే, కానీ ఇంత పెద్ద బాధ్యతను అప్పగించటానికి సమర్థులు కావాలి. ఈ అడవిలో అంతటి సామర్థ్యం కలవారు ఎవరున్నారు? సింహరాజా, నన్ను మంత్రిగా నియమించండి. మీలాగా ఈ జంతువులన్నిటినీ ప్రేమగా చూసుకుంటూ వాటికి రక్షణగా ఉంటాను. మీకు బదులుగా ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. నక్క వినయం చూసి మోసపోయిన సింహం దానికి అంగీకరించింది. మరుసటి రోజు సింహం జంతువుల సమావేశం ఏర్పాటు చేసి నక్కను మంత్రిగా ప్రకటించింది. దానికి మిగిలిన జంతువులన్నీ అంగీకరించాయి. కానీ ఒక్క తోడేలు మాత్రం దానికి అభ్యంతరం చెబుతూ, ఈ నక్క నిజంగా పనికొచ్చే పనులు చేస్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. తోడేలు మాటలు నక్కకు చాలా బాధగా అనిపించాయి. దానికి తోడేలుపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంది. ఒకరోజు నక్క సింహం గుహలోకి వెళ్ళి మాంసం ముక్కలు దొంగిలించి తోడేలు ఇంట్లో దాచింది. దొంగతనం జరిగిందని గ్రహించిన సింహం జంతువులన్నింటినీ పిలిచి జరిగిన విషయం చెప్పి, ఆ దొంగతనం చేసిన వారు మనలోనే ఉన్నారు అని అంటుంది. దానికి నక్క ముందుకు వచ్చి, మహారాజా, నిన్న తోడేలును మీ గుహ దగ్గర చూశాను. బహుశా తనే దొంగతనం చేసి ఉంటుంది అని అంటుంది. దానికి తోడేలు, నేను ఏ దొంగతనం చేయలేదు, కావాలంటే నా ఇంట్లో వెతకండి అని అంటుంది. దానికి సింహం కోపంతో, రేపటిలోగా ఎవరైతే దొంగతనం చేశారో వారు స్వయంగా మాంసాన్ని తిరిగి ఇవ్వాలి. నేనుగా దొంగను కనిపెడితే కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరిస్తుంది. జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తోడేలు కూడా తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మాంసం ముక్కలను చూసి కంగారు పడి సింహం దగ్గరకు వెళ్తుంది. నా గుహలో ఇవి దొరికాయి, కానీ నేను ఈ దొంగతనం చేయలేదు. ఇవి నా ఇంట్లోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు. దయచేసి నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి. నిజమైన దొంగ ఎవరో నిరూపిస్తాను అని అడుగుతుంది. సింహం దానికి ఒప్పుకొని, దోషి ఎవరో నిరూపించలేకపోతే నీవు అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటుంది. దానికి తోడేలు సరే అని, నాకు నక్క మీద అనుమానంగా ఉంది, మీరు నాతో వస్తే అది రుజువు చేస్తాను అని తోడేలు సింహాన్ని తీసుకుని నక్క దగ్గరకు బయలుదేరుతుంది. సింహాన్ని నక్కకు కనిపించకుండా దాక్కొమ్మని చెప్పి తోడేలు ఒక్కటే నక్క దగ్గరకు వెళ్ళి, మంత్రిగారు, ఆ 4 మాంసం ముక్కలు దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడంలో మీ సహాయం నాకు కావాలి అని అడుగుతుంది. దానికి నక్క ఆశ్చర్యంగా,
ఆ 4 మాంసం ముక్కల? అదేంటి, సింహం గుహలో పోయింది 3 మాంసం ముక్కలే కదా, నువ్వేంటి 4 అంటున్నావు? 4వది ఎవరు దొంగతనం చేశారు? అని నక్క అంటుంది. దానికి తోడేలు ఎన్ని ముక్కలు పోయాయో సింహరాజు ఎక్కడా చెప్పలేదు. నీకెలా తెలిసింది? నిజం చెబుతావా లేదంటే సింహరాజుని పిలవమంటావా అని గట్టిగా అడుగుతుంది. దానికి నక్క, అయ్యో ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే సింహాన్ని తీసుకువస్తుంది. అది నిన్ను ఇరికించటానికి నేనే దొంగతనం చేసి నీ ఇంట్లో దాచిపెట్టాను. ఇదంతా వెనక నుండి వింటున్న సింహం బయటకు వచ్చి, నువ్వు నమ్మక ద్రోహం చేశావు, నీ హోదాను దుర్వినియోగం చేశావు, మంత్రి పదవిలో ఉండే అర్హత నీకు లేదు, వెంటనే ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపో అని సింహం అంటుంది. నక్క బాధపడుతూ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. తన తెలివితో నక్క మోసాన్ని బయటపెట్టినందుకు తోడేలుని మెచ్చుకొని సింహం తోడేలును అడవికి మంత్రిగా నియమిస్తుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంత దాచినా అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. మోసం చేసేవారు ఎప్పటికైనా తగిన శిక్షను అనుభవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.